హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామల కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎటువంటి మసాలాలు లేకుండా వంకాయ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ వంకాయ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కళాయిని వేడి చేసుకోవాలి. కళాయిని వేడి చేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కొద్దిగా వేయండి. అలాగే మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రేకలు వేసుకుని ఈ తాలింపు అంతా కూడా లైట్గా వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయను ఒకటి తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/4 కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి. ఇలా బాగా కలపాలి. ఈ వంకాయల్ని కట్ చేసేటప్పుడు మనము సాల్ట్ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయ ముక్కలను బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో పసుపుని కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లలో పెట్టి ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుందండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బాగా ఈ వంకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించాలి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలను చీల్చుకుని వేయాలి. చూడండి, వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఈ వంకాయ ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే మనము ఇందులోకి కారం వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఈ కారం మొత్తం ఈ వంకాయ ముక్కల్లో పూర్తిగా కలిసిపోవాలి. ఈ విధంగా కలపాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకోవాలి. కొత్తిమీరను వేసి స్టవ్ ఆపేసి మరోసారి మొత్తం అంతా బాగా కలపాలి. అంతేనండి, చాలా సింపుల్గా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వంకాయ ఫ్రైని వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే రోటీ, చపాతీ, పుల్కా వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకున్న చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.